ఈ వీడియోలో మనం రియాక్ట్ యాప్ని ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే డెస్క్టాప్లోకి వెళ్దాం. సిడి స్పేస్ డెస్క్టాప్. ఇక్కడ డెస్క్టాప్ మీద ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. npx create react app ఈ కమాండ్ యూజ్ చేసి మనం ఇప్పుడు ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ శాంపుల్ టెస్ట్. ఓకే, ఎంటర్ ప్రెస్ చేస్తే ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. నెసరీ ఫైల్స్ అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం సిడి స్పేస్ శాంపుల్ టెస్ట్ న్యూలీ ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన దాంట్లోకి వెళ్తాం. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ని విజువల్ స్టూడియోలో ఓపెన్ చేద్దాం. కోడ్ డాట్ అంటే విజువల్ స్టూడియోలో ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఓపెన్ అయింది. ఇప్పుడు మనం ఇక్కడ మెయిన్ ఫైల్ అనమాట, ఇది రూట్ ఫైల్. ఇక్కడ కాల్ చేస్తాం index.jsలో. దీంట్లో HTML కోడ్ అనేది మనం ఉంటుందన్నమాట దీంట్లో. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని రన్ చేసి చూద్దాం. ఇక్కడ టెర్మినల్లో npm స్టార్ట్ అంటే యాప్ రన్ అవుతుంది. ఇది బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు లెర్న్ రియాక్ట్ ఉంది కదా, ఇక్కడ ఇది మనం మోడిఫై చేసి చూద్దాం ఏమవుతుంది. ఇక్కడ యాంకర్ ట్యాగ్లో లెర్నర్ రియాక్ట్ ఉంది కదా, ఇక్కడ టెస్ట్ అని పెడదాం. సేవ్ చేశాను, ఆటోమేటిక్ కంపైల్ అయిపోయి బ్రౌజర్లో అప్డేట్ అవుతుంది అనమాట. ఇక్కడ లోకల్ హోస్ట్లో రన్ చేసాం మనం ప్రాజెక్ట్ని.